ఇప్పటి వరకు సినిమాల్లో స్టైల్ చూపించిన దళపతి విజయ్ ఈ రోజు నుంచి జోసెఫ్ విజయ్గా విజయ్ అను నేను అంటూ సీఎంగా ప్రమాణం చేసి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. వాస్తవానికి తన సీఎంగా సంతకం చేసిన తర్వాత విజయ్ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి చాలా భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఆకలి తెలుసు, పేదరికం తెలుసు, ఈ తమిళనాడు ఉన్నత శిఖరాలకు మరింతగా వెళ్ళే విధంగా ఈ విజయ్ పని చేస్తాడు. మీరందరూ నా కుటుంబ సభ్యులే. నన్ను అవమానించే వాళ్ళు ఉన్నారు, వస్తారు. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, వస్తారు. వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులే. ఎవ్వరి మీద శత్రుత్వం ఉండదు, ఎవ్వరి మీద కక్షలు ఉండవు. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, చిన్న పిల్లలకు మామయ్యగా మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తును నిర్మించడం కోసమే నేను ఈ పీఠాన్ని ఉపయోగిస్తాను అని చెప్పి మాటిస్తున్నాను. ఎప్పటికీ విజయ్ మిమ్మల్ని మోసం చేయడు. అరచేతిలో మీకు వైకుంఠాలు, స్వర్గాలు చూపించడు. సాధ్యమయ్యేదే చెప్తాడు, సాధ్యమయ్యేదే చేస్తాడు కూడా అని చెప్పి మొదటి సంతకం సేమ్ 2004లో దివంగత ద గ్రేట్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం పెట్టినట్లే విజయ్ కూడా తన తొలి సంతకాన్ని ఉచిత కరెంటు మీదే పెట్టారు. 200 యూనిట్ల వరకు తమిళనాడులో ప్రజలకు ఉచిత కరెంట్ అందివ్వబోతూ ఉన్నారు. రెండో సంతకాన్ని మహిళల భద్రత మీద, సో దానికోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నాడు విజయ్. ఆ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇంకో వ్యవస్థను తీసుకురాబోతూ ఉన్నారు. దాని మీద మరో సంతకం పెట్టారు. బస్సులో ఉచిత ప్రయాణం మీద మరో సంతకాన్ని కూడా పెట్టారు. మొత్తానికి విజయ్ చాలా స్టైలిష్గా ఒక బ్లేజర్ వేసుకొని వచ్చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేసి తమిళనాడు బాధ్యతలు తీసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ విజయ్ సార్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.